ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను కాంట్రాక్టులు దోచుకుంటున్నారని విజయనగరం జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోవడం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల 16 డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 7వ తారీఖు లోపు వేయాలనేటువంటి ఇక్కడ ప్రభుత్వ విధానం ఉంటే దీనికి ఆ నెలలో ఆయనకి నచ్చిన పద్ధతుల్లో ఆయనకు నచ్చిన రోజుల్లో వేస్తారు. ఇవాళ కాంట్రాక్టర్ అనేవాడు ఈ ఎంప్లాయీస్ పైన విపరీతమైనటువంటి పని భారాన్ని మోపి వీళ్ళ చేత చాకరీ చేయించుకోవడానికే తప్ప వీళ్ళ సమస్యలు అడిగితే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. మొన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆర్టీసీ విజయనగరం డిఎం గారికి ఒక వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఆమె మొత్తం ఇవన్నీ చూసి ఇది గవర్నమెంట్ పాలసీ అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాం. మేము ఒకటే అడుగుతున్నాం ఆమెను కూడా ఆ రోజు అడిగాం, గవర్నమెంట్ పాలసీ అంటే అసలు మీరెవరు? మీరు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా వచ్చారు కదా, మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని గవర్నమెంట్కి చేరవేయాలి కదా. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ పనిచేయకపోతే అడగడానికే మీరు ఉన్నారు. అంటే ఎంప్లాయీస్కి వీళ్ళకున్న సమస్యల గురించి కానీ, వాళ్ళ జీతాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, పూర్తి స్థాయిలో వస్తున్నాయా లేదా, వాళ్ళ బాధలు తెలుసుకోలేక మాత్రం మీరు ఇక్కడ అధికార యంత్రాంగం లేదనేది ఇక మాకు తేటతెల్లం అవుతుంది. మేము చెప్తున్నాం ఏఐటీసీగా వీళ్ళ అధికారులు గవర్నమెంట్ పాలసీ అని తప్పించుకునేటువంటి పద్ధతులు కాకుండా ఆర్టీసీ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు